आज हमको बहुत खुशी खुशी है। क्यों बोल तो आज ధర్మం और న్యాయం గెలిచింది ఈ రోజున కాబట్టి చాలా సంతోషం। అందరి యొక్క ఆశీస్సులున్నాయి, భగవంతుని ఆశీస్సులు కానీ गाड गिफ्ट है। वैसे भी पब्लिक का भी ब्लेसिंग है, पूरे पब्लिक का आड़ाबड़चों का अन्नदम्मुला का ब्लेसिंग भी है। एक अच्छा आदमी को 6 महीना ऐसा रखना अच्छा नहीं है। क्यों बोलते अच्छा लड़की है, बहुत सेवा धर्म का कार्यक्रम हम करे सो है, उस वास्ते उनको जल्दी बेल मिलना बोल के सबके दिल में था। आज हमारा को न्याय मिल गए। क्यों बोल तो मजिस्ट्रेट हमको इस दिन का बेल दिए। आज का दिन ఈ రోజున చాలా సంతోషంగా ఉంది। తన చేసిన కార్యక్రమాలు కానీ ఇక్కడ తన తప్పు ఈ ఈడీ ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించింది కవితకు ఎటువంటి సంబంధం లేదు, ఇది వట్టి ఫాల్స్ కేసు। ఎందుకంటే మార్చిలో ఎప్పుడైతే మరి 2023లో స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత మార్చి 24లో అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం। 1 సాల్కే బాద్, 1 సంవత్సరం తర్వాత అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం। నిజంగా ఆమె తప్పు చేస్తే ఇమీడియట్ మరి అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆచి తూచి ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది అరెస్ట్ చేశారు కాబట్టి రాజకీయ పరంగానా మరి ఏ రకంగానా తనను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోని 1 సంవత్సరం తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా మరి అరెస్ట్ చేయడం జరిగింది। 6 నెలలు, సుమారు 6 నెలలు 180-70 రోజులు అయిన తర్వాత మరి అనేకమైన మరి ఆ జైల్లో ఉండి కూడా తన బాధ పడలేదు। న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మీరెవరు ఎటువంటి భయపడే అవసరం లేదు। కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తా, నేను ఎటువంటి తప్పు చేయలేదన్న ఉద్దేశంతో తన అప్పటి నుంచి గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నది। ఈ రోజున వారి దృఢ నిశ్చయాన్ని మరి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుప్రీంకోర్టు మేజిస్ట్రేట్ గారు ధర్మము న్యాయం పరంగా ఈ రోజు బెయిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆమెకు మా యొక్క తెలంగాణ ఆడబడుసులు అక్కయ్యలు అన్నదమ్ముల యొక్క ఆశీస్సులుగా ఉన్నాయి, గాడు యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి। రైట్, అది ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆమె కుటుంబం నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, బెయిల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి। బెయిల్ ఆర్డర్స్ కి సంబంధించి కూడా బెయిల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి। పిటిషన్స్ ఫర్ స్పెషల్ లీవ్ టు అపీల్ అంటూ కూడా మీరు చూడొచ్చు। ఇన్ఫాక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కల్వకుంట్ల కవిత వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ కూడా మీరు చూడొచ్చు। ఫర్ పిటిషన్స్ అంటూ కూడా ఫస్ట్ పేజ్ లో ఉంటే, ఇక సెకండ్ పేజ్ కి సంబంధించి వచ్చినప్పుడు సెకండ్ పేజ్ లో upon hearing the council, the court made the following order అంటూ కూడా ఫస్ట్ పాయింట్